మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సుమిత్ర, మన చరిత్రలో మనం చూసాం, రాజ్యాలు పోయాయి, రాజులు కూడా వారి పేర్లు కూడా కనుమరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లనే ప్రభుత్వాలు మారాయి, పాలకులు కూడా మారుతూ ఉంటారు. కానీ వారు చేసినటువంటి మేలు కావచ్చు, మంచి పని మాత్రం ఎప్పుడు శాశ్వతంగా మిగిలిపోతుంది. డొక్కా సీతమ్మ ఆ రోజు ఆకలి తీర్చి ఇప్పటికీ కూడా ఆమె చరిత్రలో నిలిచిపోయినటువంటి పరిస్థితి. అలానే అన్నం తినలేని చాలా మంది అన్నం అంటే కూడా తమ దాకా రాదు, అది ఎవరో కొన్ని వర్గాలకే పరిమితమైందన్న రోజుల్లో 2 రూపాయలకే కిలో బియ్యం వచ్చి ఆకలి తీర్చినటువంటి ఎన్టీఆర్, వీరందరూ కూడా ఎప్పటికీ చరిత్ర గుర్తుంచుకునేటువంటి పనులు చేశారని చెప్పి ఇప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా తలుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అదే పరంపరలో అన్న క్యాంటీన్లు, ఏదైతే ఆకలితో ఉన్నటువంటి వారు అతి తక్కువ ఖర్చుతో ఆకలి తీర్చుకునేటువంటి అవకాశం అన్న క్యాంటీన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్లో లభించింది. ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి ఈ అన్న క్యాంటీన్లను ఏదైతే వైసీపీ ప్రభుత్వం రాగానే సీఎం జగన్మోహన్ రెడ్డి వీటిని క్లోజ్ చేయించారు. ఎక్కడొక్కడ కూడా పనులతో సహా ఆగిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఈ 5 ఏళ్లు మనం చూస్తే దాదాపు రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి అన్న క్యాంటీన్లలో మెజారిటీ అన్న క్యాంటీన్ల యొక్క భవన నిర్మాణాలను దాదాపుగా 119 భవనాలను ఇతర శాఖలకు వినియోగించుకుంటే దాదాపు 63 భవనాలకు సంబంధించి కూడా అసంపూర్ణంగా మనం విజువల్స్ చూస్తున్నాం. సగం నిర్మించి సగం నిర్మించక పిచ్చి మొక్కలు మొలిచినటువంటి స్టేజ్లో దర్శనమిస్తున్నాయి. ఏదైనా కొన్ని చోట్ల ఉంటే వాటికి తాళాలు వేశారు, లేకపోతే వాటిని అసలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల నెలకొన్నాయి. ఆ తర్వాత సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినటువంటి వాటికి కూడా ఆటంకాలు సృష్టించి జరగనీయకుండా చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో అన్న క్యాంటీన్లను మూసివేయడంతో అతి సామాన్యులు, పేదలు, ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి ఏదైనా పనులకు పట్టణ ప్రాంతాలకు వచ్చేటువంటి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ స్కీమ్ ఏదైతే చాలా చోట్ల కూడా ఇంప్లిమెంట్ అయింది. తమిళనాడులో కూడా అమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన స్టాలిన్ ప్రభుత్వం కూడా వాటిని అదే పేరుతో కొనసాగించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అన్న క్యాంటీన్లను క్లోజ్ చేశారు. సో అన్న క్యాంటీన్లను తిరిగి తెరిపించాలని చెప్పి, ఇలాంటివి అందుబాటులో ఉండాలని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ ప్రమాణ స్వీకారం చేసి ఆయన సంతకాలు చేసినటువంటి 5 ప్రధానమైనటువంటి నిర్ణయాల్లో అన్న క్యాంటీన్లను తిరిగి పునరుద్ధరించడం అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం. సో ఈ నేపథ్యంలో అసలు అన్న క్యాంటీన్లు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో, సో గతంలో ఎలా నడిచాయి, ప్రస్తుతం ఏ స్థితిలో అవి ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి పరిశీలిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా వీటిని తిరిగి పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఒక నివేదిక కూడా తయారు చేశారు, ఏ భవనంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అంతేకాదు వీటికి సంబంధించి కేటాయించిన ఫండ్స్ వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా, లేదా గతంలో నిర్మించినటువంటి భవనాలకు పూర్తిగా చెల్లింపులు జరిగాయా, జరగకుండా ఎంతవరకు ఆపేశారు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశం. సో మనం చూస్తాం అమరావతి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితిని కూడా చూద్దాం. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఎదురుగా దగ్గరలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ దగ్గర పూర్ణ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే నెల్లూరు నుంచి మహేష్, ప్రకాశం నుంచి కూడా వెంకటరావు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అనంతపురం నుంచి కూడా సురేష్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి అసలుకి? సో ఎక్కడైతే ఈ స్కీము ప్రారంభమైన తర్వాత మనం చూసాం గతంలో ముఖ్యమంత్రి కోసం వచ్చేటువంటి వారు కావచ్చు, లేదా ఆ ప్రాంతానికి సెక్రటరీ సచివాలయానికి కానీ, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మందికి ఆకలి తీర్చినటువంటి అన్న క్యాంటీన్ సమీపంలో ఉన్నాం. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితుంది? శ్రీహరి, పేదవారికి పట్టెడు అన్నం, వారి ఆకలి నింపడానికి అన్నా క్యాంటీన్లు అయితే చంద్రబాబు ప్రారంభించడం జరిగింది. ఈ కాన్సెప్ట్కి చంద్రబాబు ఎందుకు తీసుకున్నారంటే, ప్రధానంగా అప్పట్లో ఎన్టీ రామారావు అన్నదాన కార్యక్రమాన్ని తిరుమలలో శ్రీకారం చుట్టారు. ఆ తలంపుతోనే ఎవరైతే పేదలు ఉంటారో వారికి పట్టెడు అన్నం పెట్టాలి, అది కూడా తక్కువ రేటుతో పెట్టాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్స్ అన్నింటినీ కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. మనం చూడొచ్చు, ప్రస్తుతానికైతే మనం ముఖ్యమంత్రి కార్యాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్ వద్దాం. మొత్తం కూడా దీని దుస్థితి అయితే మరీ అధ్వానంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడక్కడ మొత్తం కూడా ఇరిగిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక అన్నా క్యాంటీన్లో ఏమేమి ఉంటాయి అంటే, రోజువారీ ఏమేమి ఉంటాయి అనేది అప్పట్లో ఒక పట్టిక కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా చూడవచ్చు, బ్రేక్ఫాస్ట్ 5 రూపాయలు, లంచ్ డిన్నర్ 5 రూపాయలు, అంటే ఒక్కొక్క రోజు ఒక మెనూ. అంటే సోమవారం ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ లేదా పూరి కుర్మా కూర, మంగళవారం ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ లేదా ఉప్మా చట్నీ పొడి, బుధవారం ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ లేదా పొంగల్ చట్నీ పొడి,
గురువారం ఇడ్లీ చట్నీ పొడి సాంబార్ లేదా పూరి కుర్మా అట్లా రోజుకి అంటే డిఫరెంట్ మెన్యూతో అంటే ఒక రోజు తిన్నది కాకుండా మరుసటి రోజు వేరే మెన్యూ ఉండే విధంగా మొత్తం కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఏర్పాటు చేశారు. అలాగే లంచ్ డిన్నర్ అవి కూడా అంతే, వైట్ రైస్ అలాగే సాంబార్ మిక్చరు అలాగే రోజుకో వెరైటీ చొప్పున ఇవన్నీ కూడా పెడతాం కూడా జరిగింది. ఇటువంటి మంచి భోజనాన్ని కల్పించిన చంద్రబాబు అన్నా క్యాంటీన్స్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బాగా నడిచిన పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ఈ అన్నా క్యాంటీన్స్ మొత్తం కూడా ఇప్పుడు అయితే మొత్తం కూడా మూలపడిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక అసలు కొన్నేమో సచివాలయ కేంద్రాల కింద వాడారు, కొన్నేమో దీనా స్థితిలోకి వచ్చాయి, కొన్ని అయితే అసలు అన్నా క్యాంటీన్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయినాయని చెప్పుకోవచ్చు. వీటిని మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు చంద్రబాబు మంచి కసరత్తే చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే అన్నా క్యాంటీన్స్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పి నిన్న ఐదో సంతకం దీని మీద పెట్టిన పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా వీటన్నిటినీ ఇవి కూడా పునర్ప్రారంభిస్తారని చెప్పి ఈ చంద్రబాబు చెప్పడంతో అటు కార్మికులు, కర్షకులు, పేద వర్గాల్లో చాలా ఆనంద డోలికలు అయితే మోగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రధానంగా హాస్పిటల్స్ దగ్గర కానీ లేకపోతే బస్ స్టాండ్స్ ప్రాంతంలో కానీ రైల్వే స్టేషన్స్ ప్రాంతంలో కానీ లేకపోతే ఇప్పుడు మనం ఉన్నది ఏదైతే ముఖ్యమంత్రి నివాసం సమీపం కానీ లేదా సచివాలయం ప్రాంతానికి కానీ చాలామంది పేద ప్రజలు వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా పట్టెడు అన్నం అలాగే పొద్దున్నే టిఫిన్ చేయడానికి కూడా మొత్తం కూడా వాళ్ళు తినడానికి ఇవన్నీ కూడా ఈ అన్నా క్యాంటీన్స్ అన్ని బాగా ఉపయోగపడతాయని చెప్పి కూడా భావిస్తున్నారు. ఏదైతే ఇంకోటి రోజువారీ కూలీలు, వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడ్డా కూలీలు వాళ్ళ ఉండే ప్రధానమైన ప్రాంతాల్లో కూడా ఇటువంటి అన్నా క్యాంటీన్స్ కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. అన్నీ కూడా తిరిగి ప్రారంభమైతే వారికి మంచి రోజులు వస్తాయని చెప్పి వాళ్ళంతా కూడా భావిస్తున్నారు.